ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు ఈ సందేశం మీ కళ్ల ముందుకొస్తే దీన్ని కేవలం ఒక సాధారణ వీడియో అనుకొని నిర్లక్ష్యం చేసి ముందుకు వెళ్లిపోకండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు రాబోయే కాలంలో మీకు అందబోయే సంకేతాలకు సంబంధించినవి. వీటిని అర్థం చేసుకున్న వ్యక్తి తన జీవిత గమ్యాన్ని మార్చుకోవచ్చు. సకల సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి లిఖితం, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి అనుగ్రహం, గ్రహాల నడక, సమయం యొక్క మార్పు మరియు మీ భాగ్యంలోని ఒక విశేష యోగం కలిసి తులారాశి వారికి అత్యంత ముఖ్యమైన ఈ సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నిరంతరం పోరాడుతున్న వారికి, తమ కష్టానికి తగిన ఫలితం సకాలంలో దక్కని వారికి, తమ అనుకున్న వారే తమకు దూరం అవుతున్నట్లు అనిపించిన వారికి మరియు జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోయిందని భావించిన వారికి ఇది చాలా ముఖ్యం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు బ్రహ్మదేవుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై బ్రహ్మదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రోజున ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కఠినమైన పరీక్ష తర్వాత ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. సూర్య భగవానుడు ఉదయించి చీకట్లు చీల్చినట్లు ఈ రోజు మీకు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతుంది అనడానికి ఇదొక సంకేతం. ప్రస్తుతానికి మీకు అంతా మామూలుగానే అనిపించవచ్చు, కానీ తెర వెనుక పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ దారిలో అయితే అడ్డంకులు ఎదురయ్యాయో అక్కడ మెల్లమెల్లగా అవకాశాలు కనిపిస్తాయి. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు రాబోయే కాలంలో తమ ఆలోచనలను మార్చుకోవాల్సి వస్తుంది. స్నేహితులారా, ఒక్కోసారి భగవంతుడు ఒక వ్యక్తికి విజయాన్ని ఆలస్యంగా ఇస్తాడు. ఎందుకంటే అతని కోసం సాధారణ విజయం కాదు, అసాధారణమైన విజయం దాచి ఉంచబడిందని. ఒక రైతు విత్తనం నాటిన మరుసటి రోజే పంట కొయ్యాలనుకుంటే అతనికి ఏమీ దక్కదు. పంట చేతికి రావడానికి సమయం కావాలి, ఓపిక కావాలి, సరైన వాతావరణం కావాలి. అదే విధంగా మీ కష్టం కూడా ఇప్పటి వరకు వృధా పోలేదు. నా ప్రార్థనకు అసలు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది, బ్రహ్మదేవుడు రాసిన నా రాత ఎప్పుడు మారుతుంది, నా కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి అని మీరు చాలాసార్లు ఆలోచించి ఉండవచ్చు. ఈ రోజు ఈ సందేశం ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం పట్టుకొచ్చింది. తులారాశి వారు, మీ చుట్టుపక్కల ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు మీ ముందు మీ మంచినే కోరుకున్నట్లు నటిస్తారు, కానీ మనసులో మాత్రం మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ విజయం వారికి నచ్చడం లేదు, మీ శ్రమ వారికి ఇబ్బంది పెడుతుంది, మీ పెరుగుతున్న సామర్థ్యం వారిని భయపెడుతుంది. అందుకే వారు మిమ్మల్ని విస్మరిస్తూ ఉంటారు, మీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, మీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరి ప్రతికూల ఆలోచనలు కూడా మీ భాగ్యాన్ని మార్చలేవు. ప్రజలు మీ దారిలో రాళ్లు వేయగలరే తప్ప మీ గమ్యాన్ని లాక్కోలేరు. స్నేహితులారా, ఒక వ్యక్తి జీవితంలో ముందుకు ఎదుగుతున్నప్పుడు అతనిపై వ్యతిరేకత కూడా పెరుగుతుందని మీరు గమనించే ఉంటారు. ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో ఆ చెట్టు పైన ఎక్కువ రాళ్లు పడతాయి. ఎవరికైతే సామర్థ్యం ఉంటుందో వారే ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ జీవితంలో వ్యతిరేకత పెరిగితే దాన్ని మీ బలహీనతగా భావించకండి. అది మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టే ఒక శక్తి మీలో ఉంది అనడానికి సంకేతం. స్నేహితులారా, ఈ రోజు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అర్థం కావాల్సి ఉంది. గతంలో మీరు ఎవరికైతే మంచి చేశారో వారు కూడా మీ గురించి మంచిగానే ఆలోచించాలనే నియమం ఏమీ లేదు. మీరు చాలా సార్లు ఇతరులకు సహాయం చేసి ఉండవచ్చు, కానీ దానికి బదులుగా మీకు కృతజ్ఞతకు బదులుగా మోసమే ఎదురై ఉండవచ్చు. ఎంతమందికి తోడుగా నిలిచి ఉండవచ్చు, కానీ అవసరానికి వారే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చు. ఇది లోక స్వభావం. ప్రతి ఒక్కరు మీలాగే ఆలోచించరు, కానీ అంత మాత్రాన మీరు మంచిని వదిలేయకూడదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిఫలం మనుషులు ఇవ్వరు, కాలం ఇస్తుంది. ఆ కాలం ఇచ్చినప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తుంది. స్నేహితులారా, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచన చెందుతూ మీ రాత్రులు నిద్ర లేకుండా గడిపిన క్షణాలు మీకు గుర్తున్నాయా? మీరు పూర్తి శ్రమ పెట్టిన ఫలితం మీకు అనుకూలకంగా రాని రోజులు గుర్తున్నాయా? ఇక ముందుకు సాగడం కష్టమేమో అని మీకు అనుకున్న సమయం గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును గుర్తు ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆనాటి మీ సంఘర్షణ ఈ రోజు మీ అతిపెద్ద శక్తిగా మారిందని గ్రహించండి. ఎందుకంటే బాధను భరించడం నేర్చుకున్న వాడిని భయపెట్టడం అంత సులువు కాదు. ఒంటరిగా నడవడం నేర్చుకున్న వాడికి వదిలి వెళ్లిపోయే వారి గురించి అసలు పట్టింపుండదు. గ్రహాల సంకేతం ప్రకారం
రాబోయే రోజుల్లో మీ జీవితంలో ధనం, గౌరవం, అవకాశాలకు సంబంధించిన కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. అయితే దీనితో పాటు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఏ నిర్ణయాన్ని కూడా తొందరపాటుతో తీసుకోకండి. మెరిసేదంతా బంగారం కాదు. కొన్ని అవకాశాలు బయటికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ లోపల అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ సమయంలో ఓపిక, వివేకం మీ అతిపెద్ద ఆయుధాలు కావాలి. కష్టకాలంలో కూడా శ్రమను వదలని వాడికే ఆ సూర్య భగవానుడి క్రాంతి లాంటి అదృష్టం తోడవుతుంది. చాలా మంది విజయాన్ని అందుకోలేకపోవడానికి కారణం వారు గమ్యానికి అతి దగ్గరగా వచ్చి ఓటమిని అంగీకరించడమే. ఇక ఏమీ కాదు అని వారు అనుకుంటారు, కానీ విజయం తమకు కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉందనే విషయం వారికి తెలియదు. ఒకవేళ మీరు ఇంకా మీ లక్ష్యం వైపు సాగుతూనే ఉంటే, ఇప్పటి వరకు ఓటమిని ఒప్పుకోకుండా ఉంటే, బ్రహ్మదేవుడు రాసిన మీ కథ ఇంకా ముగిసిపోలేదని నమ్మండి. మీ జీవితంలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉంది. ఈ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్న వారే రేపు మిమ్మల్ని పొగుడుతారు. ఈ రోజు మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న వారే రేపు మీ విజయాన్ని సలం చేస్తారు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం మారుతుంది. కాలంతో పాటు మనిషి గుర్తింపు కూడా మారుతుంది. కాబట్టి మీ మనసులో నుండి భయాన్ని తీసేయండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి కోసం మీ శక్తిని వృధా చేయకండి. స్నేహితులారా, ఈ సమయంలో మీ జీవితంలో కష్టాలు పెరుగుతుంటే కంగారు పడకండి. కొన్నిసార్లు చివరి పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. ఒక విద్యార్థి పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు తనకు అత్యంత కఠినమైన సమయం వచ్చిందని అనిపిస్తుంది, కానీ ఆ పరీక్ష అతన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితులు కూడా మిమ్మల్ని తదుపరి ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే, అవును నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక నిజాయితీ గల వ్యక్తి శ్రమను భగవంతుడు ఎప్పటికీ వృధా పోనివ్వడు. ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం జరిగి తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రతి సంఘర్షణ వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి బాధ వెనుక ఒక కారణం ఉంది, ప్రతి నిరీక్షణ వెనుక ఒక బహుమతి ఉంటుంది అని. స్నేహితులారా, ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సమయం మీ దగ్గర ఏమీ లేనప్పుడు కాదు, బ్రహ్మదేవుడి ఆజ్ఞతో మీ రాత మారబోయే ముందు ఆ విషయం మీకు అసలు తెలియకుండా ఉన్నప్పుడే అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలోనే ఎక్కువ మంది మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. మీ దారిలో ఎక్కువ అడ్డంకులు వస్తాయి మరియు మీ ఓపికకు కఠినమైన పరీక్షకు ఎదురవుతాయి. తులారాశి స్నేహితులారా, గత కొంతకాలంగా ఎలాంటి కారణం లేకుండా సమస్యలు పెరుగుతున్నట్లు, మనుషులు మారుతున్నట్లు, బంధాలు బలహీన పడుతున్నట్లు, శ్రమకు తగ్గ ఫలితం దక్కనట్లు అనిపిస్తే అస్సలు భయపడకండి. ఎందుకంటే భగవంతుడు మనిషికి గమ్యాన్ని ఇచ్చే ముందు ఆ విజయాన్ని తట్టుకునేలా అతని అంతకంటే బలంగా మారుస్తారు. ఆలోచించండి, ఒక చిన్న మొక్కకు హఠాత్తుగా వేల కొద్ది పండ్లు కాస్తే అది వాటి బరువును మోయగలదా? లేదు. మొదట దాని వేళ్లు బలంగా మారాలి, ఆపై కొమ్మలు బలంగా మారాలి, ఆ తర్వాతే పండు రావాలి. అలాగే మీ జీవితంలో కూడా ఇప్పుడు వేళ్లను బలోపేతం చేసుకునే సమయం నడుస్తుంది. మీ ప్రార్థనకు ఎలాంటి సమాధానం రావడం లేదని మీకు అనిపించవచ్చు, కానీ నిజమేమిటంటే పైవాడు మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మీకు ఒక వార్త అందవచ్చు. అది మొదట్లో సాధారణంగానే అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీకు ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రతి భేటీని, ప్రతి సంభాషణను, ప్రతి కొత్త అవకాశాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం చాలాసార్లు తలుపు తడుతుంది, కానీ ప్రజలు దాన్ని గుర్తించలేరు. తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు మిమ్మల్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. మీ శ్రమను తక్కువ చేసి చూశారు, మీ కలలను ఎగతాళి చేశారు, మీరు ఎప్పటికీ ముందుకు ఎదగలేరని అనుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. చాలా త్వరలోనే అదే వ్యక్తులు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. గుర్తు పెట్టుకోండి, విజయానికి అత్యంత అందమైన ప్రతీకారం ఎవరికో సమాధానం చెప్పడం లేదు. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఇక సమాధానం చెప్పవలసిన అవసరమే రాకూడదు. మీ విజయాలు సూర్య భగవానుడి వెలుగులాగా ప్రకాశిస్తూ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మాట అవసరమే ఉండదు. మీరు ఒంటరిగా కూర్చొని నా జీవితంలోనే ఎందుకింత సంఘర్షణ, నేనెందుకు పదే పదే పరీక్షలు ఎదుర్కోవాలి, నా కష్టానికి ఫలితం ఎందుకు ఆలస్యంగా దక్కుతుంది అనే ఆలోచన రాత్రులు ఎన్నో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బ్రహ్మదేవుడు కేవలం సాధారణ జీవితం గడపడానికి పుట్టించిన వారు పరీక్షలు కూడా సాధారణంగానే ఉంటాయి, కానీ అసాధారణంగా మారవలసిన వారి పరీక్షలు కూడా అసాధారణంగానే ఉంటాయి. స్నేహితులారా, మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని బహుశా మీరు కూడా పూర్తిగా గుర్తించడం లేదు. మీరు ఎంత బాధను అనుభవించారో మీలో అంతటి శక్తి నిలిచింది. మీరు ఎన్నిసార్లు కింద పడి మిమ్మల్ని నిలబెట్టుకున్నారో ఆ వ్యక్తిత్వంతో
అంతటి పట్టుదల వచ్చింది. మీరు ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నారో అంతటి అనుభవాన్ని మీరు గడిచారు. స్నేహితులారా, అనుభవం అనేది ఎవరు దొంగిలించలేని ఆస్తి. డబ్బు పోవచ్చు, అవకాశాలు జారిపోవచ్చు, మనుషులు వదిలి వెళ్లిపోవచ్చు, కానీ అనుభవం ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఈ అనుభవమే రాబోయే కాలంలో ఇతరులు చేసే తప్పులకు మీరు చేయకుండా కాపాడుతుంది. స్నేహితులారా, ఇంకొక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బయటికి మీ శ్రేయభిలాషలా కనిపిస్తాడు, కానీ మనసులో మాత్రం మీ ఎదుగుదల చూసి ఇబ్బంది పడుతున్నారు. మీరు అతని కంటే ముందుకు వెళ్లడం అతనికి ఇష్టం లేదు. మీకు దక్కవలసిన గౌరవం దక్కడం అతనికి నచ్చడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ సంతోషాన్ని చూసి సంతోషించారు. స్నేహితులారా, విత్తనం మట్టిలో దాగి ఉన్నంత వరకు దానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ అది మొక్కగా మారి పైకి రావడం మొదలైనప్పుడే సవాళ్లు ఎదురవుతాయి. అలాగే మీ విజయం ఇప్పుడు అందరికీ కనిపించడం మొదలవుతుంది. అందుకే కొందరు తట్టుకోలేకపోతున్నారు. కానీ మీరు ఎవరికి భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎవరికైతే ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటుందో, ఎవరిపై అయితే ఆ సూర్య భగవానుడు బ్రహ్మదేవుడి కృప ఉంటుందో వారిని ఆపడం ఎవరి తరము కాదు. ప్రజలు దారిలో అడ్డంకులు సృష్టించగలరే తప్ప గమ్యాన్ని మార్చలేరు. మీరు సంవత్సరాలుగా దేనికోసమైతే పోరాడారో అది మెల్లమెల్లగా మీ జీవితంలోకి రావడం మీరే గమనిస్తారు. కొన్ని కోరికలు నెరవేరుతాయి, కొన్ని పాత పనులు పూర్తవుతాయి, మీరు ఊహించని కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి వస్తుంది. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద విజయం డబ్బు సాధించడం కాదు, తనపై తనకు నమ్మకాన్ని తిరిగి పొందడమే అతిపెద్ద విజయం. ఏ రోజైతే మనిషి తనపై తనకు నమ్మకం కలుగుతుందో ఆ రోజు నుండి అతని సగం పోరాటం ముగిసిందని, రాబోయే కాలం మీ శ్రమ వృధా కాలేదని, మీ కన్నీళ్లు వృధా కాలేదని, మీ నిరీక్షణ వృధా కాలేదని నిరూపించబడుతుంది. ప్రతి సంఘర్షణకు ఒక ఉద్దేశం ఉంది, ప్రతి బాధకు ఒక అర్థం ఉంది, మరియు ప్రతి ఆలస్యం వెనుక ఒక పెద్ద ప్రణాళిక దాగి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి ఫిర్యాదు చేయడం ఆపేయండి, భయపడడం ఆపేయండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం ఆపేయండి. ఇప్పుడు మీ దృష్టి అంతా మీ లక్ష్యం పైనే పెట్టండి. ఎందుకంటే చాలా త్వరలోనే మీ విజయమే మిమ్మల్ని బలహీనంగా భావించి వారందరికీ సమాధానం చెప్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, పైవాడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఇప్పుడు మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తాడు అని. కొన్నిసార్లు మనిషి తన జీవితంలో చుట్టూ సమస్యలు మాత్రమే ఉన్న మలుపులో నిలబడతారు. ఇక ముందుకు వెళ్లడానికి ఎలాంటి దారి లేదని భావిస్తారు. చేయవలసిందంతా శ్రమ చేస్తారు, పడవలసిన కష్టపడతారు, అయినా ఫలితం అనుకూలకంగా రాలేదని అనుకుంటాడు. ఒకవేళ మీ మనసులో కూడా ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తుంటే ఈ సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు కనిపిస్తున్నది మాత్రమే పూర్తిగా నిజం కాదు. ఈ రోజు మీ జీవితంలో జరుగుతున్న వాటిని వెనుక ఒక పెద్ద కారణం దాగి ఉంది. కొన్నిసార్లు భగవంతుడు మనిషిని తన ప్లాన్లన్నీ మూసిపోయే చోటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే తన ప్లాన్ మాత్రమే కాదు, దేవుడి ప్లాన్ కూడా ఒకటి పనిచేస్తుందని మనిషి గ్రహించడం కోసం. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, బ్రహ్మదేవుడు రాసిన విధి వల్ల కొన్ని బంధాలు హఠాత్తుగా తెగిపోవడం, కొందరు వ్యక్తులు కారణం లేకుండా దూరం కావడం, కొన్ని అవకాశాలు చేజారిపోవడం మీరు గమనించి ఉంటారు. ఆ సమయంలో మీతో అన్యాయం జరిగిందని మీకు అనిపించి ఉండవచ్చు, కానీ రాబోయే కాలంలో మీకు అర్థమవుతుంది ఏదైతే మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిందో అది మీకోసం కాదు, మరియు ఏదైతే మీకోసం రాసి పెట్టి ఉందో దాన్ని ఎవరు లాక్కోలేరు. జీవితంలో అతిపెద్ద రహస్యం ఇదే. ప్రతి నష్టం నిజమైన నష్టం కాదు. మీ జీవితంలోకి అంతకంటే మెరుగైనది రావడం కోసమే కొన్ని విషయాలు మిమ్మల్ని వదిలి వెళ్తాయి, కానీ కొత్త విషయాలు వచ్చేంత వరకు మనిషి పాత నష్టాన్ని చూస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది నిరాశ చెంది తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తారు. స్నేహితులారా, మీరు మధ్యలోనే ఆగిపోయే రకం కాదు. మీ జీవితంలో ఇంకా చాలా చూడాల్సి ఉంది. మీ కలల యొక్క అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇంకా మొదలు కావాల్సి ఉంది. కానీ దానికోసం మీరు ఒక పని చేయాలి. మీ నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నమ్మకం విరిగిపోతే అవకాశాలు కళ్ల ముందే ఉన్నా కనిపించవు. రాబోయే రోజుల్లో మీ ముందు 2 దారులు కనిపించవచ్చు. ఒక దారి సులభంగా ఉంటుంది, కానీ దాని ఫలితం చిన్నగా ఉంటుంది. రెండవ దారి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దాని ఫలితం మీ ఊహకందని విధంగా ఉంటుంది. కాబట్టి కేవలం సులభంగా ఉందని నిర్ణయం తీసుకోకండి. ఒక్కోసారి అత్యంత పెద్ద లాభం ఇతరుల నడవడానికి భయపడే కఠినమైన దారిలోనే దొరుకుతుంది. స్నేహితులారా, ఇంకో విషయం అర్థం చేసుకోండి. మీ జీవితంలో కొందరు వ్యక్తులు మీ పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తున్నారు. వారు ఎప్పుడు ప్రతికూల మాటలే మాట్లాడతారు, ప్రతి కొత్త ఆలోచనలోనూ లోపాలు వెతుకుతారు, ప్రతి కళను అసాధ్యమని చెప్తారు. మీరు ఇలాంటి వారి మధ్య ఎక్కువ సమయం గడిపితే మెల్లమెల్లగా మీ ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాతావరణంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో పెద్ద విజయం కావాలి
రావాలంటే సూర్య భగవానుడు లాంటి తేజస్తో మీ ఆలోచన కూడా పెద్దగా మార్చుకోవాలి. కొంతమంది తమ అదృష్టం కలిసి రావడం లేదని అంటుంటారు, కానీ నిజానికి అదృష్టం కూడా తనను తాను నమ్మేవాడికి తోడవుతుంది. ఏ వ్యక్తి అయితే ప్రతి ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడతారో, ప్రతి విఫలం తర్వాత మళ్లీ ప్రయత్నిస్తారు, ప్రతి బాధ తర్వాత మళ్లీ నవ్వడం నేర్చుకుంటారో అతన్ని ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం ఆపలేదు. స్నేహితులారా, చాలా త్వరలోనే మీ జీవితంలో మీ నిరీక్షణ మూసినట్లు అనిపించే ఒక క్షణం రాబోతుంది. చాలా కాలంగా ఆలస్యమవుతున్న పనుల్లో వేగం పెరుగుతుంది. ఎవరి నుండైతే మీరు సహాయం ఆశించలేదో అక్కడి నుండే మీకు సహకారం లభిస్తుంది. మూసుకుపోయాయి అనుకున్న దారులు నుండే కొత్త అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. విజయం దక్కే ముందు కూడా వినయంగా ఉండాలి. విజయం దక్కిన తర్వాత కూడా అదే వినయంగా ఉండాలి. ఎందుకంటే అహంకారం అనేది మనిషి సాధించిన విజయాలన్నిటినీ కాల్చేసే ఒక నిప్పు లాంటిది. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగిన బ్రహ్మదేవుడు మీకు ఇచ్చిన సంస్కారాన్ని, మీ నిజాయితీని ఎప్పటికీ వదలకండి. మీరు జీవితంలో ఎంతో బాధను అనుభవించారో అంత పెద్ద విజయం కోసం రాయబడుతుంది. మీరు ఎన్నిసార్లు ఒంటరిగా పోరాడారో అంతటి పెద్ద గుర్తింపు మీకోసం వేచి చూస్తుంది. మిమ్మల్ని మీరు ముక్కలవ్వకుండా ఎన్నిసార్లు కాపాడుకున్నారో అంతటి బలం ఇప్పుడు మీ వ్యక్తిత్వంలో భాగమయ్యింది. అందుకే రాబోయే కాలం సాధారణంగా ఉండదు. కేవలం మాటలు చెప్తూ కష్టపడలేని ఇతరుల కంటే ఈ సమయం మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. ఎందుకంటే చరిత్ర ఇప్పుడు కఠిన పరిస్థితుల్లో కూడా ఓటమిని ఒప్పుకునే వారిని గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజు ఎవరినైనా మిమ్మల్ని బలహీనంగా భావిస్తే భావించనివ్వండి. మీ సామర్థ్యాన్ని శంకిస్తే శంకించనివ్వండి. మీ ప్రయాణాన్ని చూసి నవ్వితే నవ్వనివ్వండి. ఎందుకంటే కాలమే అన్నిటికీ పెద్ద సమాధానం చెప్తుంది. ఆ కాలం సమాధానం చెప్పినప్పుడు ఇక వాదనలకు తావుండదు. మరి ఈ రోజు మీ అంతరాత్మ మాటను వినవలసి ఉంటుంది. చాలా సార్లు లోకం ఒకటి చెప్తుంది, కానీ మా మనసు ఇంకోటి చెప్తుంది. మీ ఉద్దేశం స్వచ్ఛమైనదైతే, మీ శ్రమ నిజమైనదైతే, మీ నమ్మకం గట్టిదైతే మీ దారిలో మీరు సాగిపోండి. ఎందుకంటే ఈ లోకం మొదట చూసి నవ్వుతుంది, ఆ తర్వాతే అడుగుతుంది, చివరకు చప్పట్లు కొడుతుంది. గుర్తుంచుకోండి స్నేహితులారా, మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సమయం మీ ముందే ఉంది. మీరు కష్టాల కాలాన్ని చూశారు, ఇంకా ఫలితాల కాలం రాబోతుంది. నిరీక్షణ సమయాన్ని చూశారు, ఇక విజయాల సమయం రాబోతుంది. బాధల అధ్యాయాన్ని చదివారు, ఇక చిరునవ్వు అధ్యాయం మొదలు కాబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా అనుకోకండి, ఒంటరిగా భావించకండి. మరి అన్నిటికంటే ముఖ్యంగా మీ విలువను మీరు ఎప్పటికీ మరవకండి. ఎందుకంటే తన విలువను తాను గుర్తించిన వ్యక్తికి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయలేదు. చాలా త్వరగా పరిస్థితులు మారతాయి. మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. మీరు వెనక్కి తిరిగి చూసుకొని మీ కష్టాలను తలుచుకొని నవ్వుకునే రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ప్రతి కష్టం మిమ్మల్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిందని. ఆ సమయం వచ్చినప్పుడు ఈ లోకం చూస్తుంది, ఎవరినైతే సాధారణ వ్యక్తి అని అనుకున్నారో అతనిలోనే ఒక అసాధారణ శక్తి దాగి ఉంది అని. ఇంకొక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, మనిషి తన జీవితంలో అత్యంత కఠినమైన దశ గుండా వెళ్తున్నప్పుడు తన జీవితంలో ఇంకా ఎలాంటి అద్భుతాలు మిగలలేదని భావిస్తారు. ఓపిక పట్టాల్సింది పట్టాను, అయినా పరిస్థితులు మారలేదు అనుకుంటారు. కానీ నిజమేమిటంటే జీవితంలో అతిపెద్ద మార్పులు సరిగ్గా ఇక ఏమీ కాదు అనుకునే సమయంలోనే మొదలవుతాయి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఓటమిని ఒప్పుకోకుండా ఉంటే, మీ కలలను పూర్తిగా వదులుకోకుండా ఉంటే, మీలో ఇంకా ఆశ అనే ఒక చిన్న దీపం వెలుగుతూనే ఉంటే, సూర్య భగవానుడు వెలుగు లాంటి చిన్న దీపమే రాబోయే కాలంలో మీ ప్రపంచాన్ని వెలిగించిందని నమ్మండి. ఎందుకంటే పెద్ద పెద్ద విజయాలు ఎప్పుడు చిన్న నమ్మకంతోనే మొదలవుతాయి. గతంలో మీరు ఊహించిన కొన్ని పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. కొందరు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, కొందరు మీ మంచితనాన్ని, సామర్థ్యాన్ని వాడుకున్నారు, కొందరు మీ కష్టాన్ని చూసి నవ్వారు, మరికొందరు మీ ఓటమి కోసం ఎదురు చూశారు. కానీ ఈ రోజు నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఆ వ్యక్తుల గురించి మీ మనసులో ఎలాంటి భయం పెట్టుకోకండి. ఎందుకంటే గతం అనే భారాన్ని మోస్తూ నడిచేవాడు భవిష్యత్తు అనే ఎత్తుకు చేరుకోలేడు. రాబోయే కాలంలో మీ ప్రశాంత స్వభావం, మీ ఓపిక మీ అతిపెద్ద శక్తులు కాబోతున్నాయి. చాలా మంది తొందరపాటులో నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత బాధపడతారు. కానీ మీరు ఓపిక పడితే ఆ సమయమే మీకు అనుకూలంగా మారుతుంది. నది ఎప్పుడు శబ్దం చేస్తూ సముద్రాన్ని చేరదు, అది నిశ్శబ్దంగా ప్రవహిస్తూనే చివరికి గమ్యాన్ని చేరుకుంటుంది. మిమ్మల్ని వదిలి వెళ్లిన వారు వెళ్లడమే మీ మంచి జరిగిందని మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ పూర్తి ప్రయాణంలో తోడున్నారు. కొందరు మీ గుణపాఠం నేర్పడానికి వస్తారు, కొందరు మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తారు, మరికొందరు మీ అసలు విలువను మీకు గుర్తు చేయడానికి వస్తారు. జీవితంలో అతిపెద్ద మలుపు ఎప్పుడు వస్తుందంటే, మనిషి ఇతరులపై ఆశ వదిలేసి తనను తాను నమ్మడం మొదలు పెట్టినప్పుడే. మీ శక్తి మీ లోపలే ఉందని మీరు గ్రహించి ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు ఇచ్చిన మీ జీవితం మారడం మొదలవుతుంది. మీ లక్ష్యంపై మునుపటి కంటే ఎక్కువ
దృష్టి పెట్టాలి. జనాల ఆలోచనలు మారతాయి. కొందరు పొగుడుతారు, కొందరు విమర్శిస్తారు. కానీ మీరు ప్రతి మాటపై దృష్టి పెడితే మీ గమ్యం నుండి తప్పుకుంటారు. కాబట్టి మీ చెవుల కంటే మీ మనసు మాట వినండి. మీ ఉద్దేశం మంచిదైతే దారి ఆలస్యంగానైనా ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రపంచంలో అతిపెద్ద విజయం ఇతరులను ఓడించడం కాదు, మీ భయాన్ని, మీ సందేహాన్ని, మీ నిరాశను ఓడించడమే మీ అతిపెద్ద విజయం. మీరిప్పటి వరకు పడిన కష్టాలు మీలో ఆ సామర్థ్యం ఉందని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు జనాలు మీ ప్రస్తుత పరిస్థితిని కాదు, మీ విజయాలను చూస్తారు. మీ కష్టాలను కాదు, మీ సక్సెస్ ను గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆ విజయం వెనుక ఎన్ని రాత్రులు నిద్రలేనితనం ఉందో, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎంత నిరాశ ఉందో, ఎన్నిసార్లు మీరు ఆగిపోవాలనుకున్నారో కేవలం మీకు మాత్రమే తెలుసు. రాబోయే విజయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అది కేవలం విజయం మాత్రమే కాదు, మీ ఓపిక దక్కిన బహుమతి, మీ నమ్మకానికి దక్కిన ఫలితం, మీరు నిశ్శబ్దంగా పోరాడిన ఆ రోజులకి లభించిన సమాధానం. మరియు మీ జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉంది. అధ్యాయం మొదలైనప్పుడు మీకు అనిపిస్తుంది ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది, ప్రతి సంఘర్షణ వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి బాధ వెనుక ఒక అర్థం ఉంటుంది, ప్రతి నిరీక్షణ వెనుక ఒక బహుమతి ఉంటుందని. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకొని చిరునవ్వుతో, మంచిదైంది నేను ఓటమిని ఒప్పుకోలేదు, మంచిదైంది నా నమ్మకాన్ని కాపాడుకున్నాను, మంచిదైంది నా కలలను చావనివ్వలేదు అని ఒప్పుకుంటారు. కాబట్టి స్నేహితులారా, సూర్య భగవానుడి సాక్షిగా మీ సమయం కూడా వస్తుందన్న నమ్మకాన్ని ఎన్నటికీ వదలకండి. ఎందుకంటే సమయం ఎవరికి శాశ్వతం కాదు. పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, అదృష్టం కూడా మారుతుంది. చాలా త్వరలోనే మీ జీవితం కూడా మారుతుంది. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారందరికీ మీ విజయమే సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. నమ్మకాన్ని కాపాడుకోండి, కష్టపడుతూనే ఉండండి, ముందుకు సాగండి. ఎందుకంటే మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.